అది సరే లేదండి సార్ ఇప్పుడు కంపెనీ స్వీట్ బాక్స్ ఇది అంతే సార్ 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 కమింగ్ మనొద్దులే రమేష్ కొంచెం స్మైల్ అమ్మా కదా మనం చౌదరి సార్ వరుసగా పిలవాలి శాంతి స్టాఫ్ నోట్ పిలవండి మేడం. అందరికీ నమస్కారం అండి. మనకి గుంటూరు ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ వారు చిలకలూరుపేటలో 2025 జూన్లో ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ స్టార్ట్ చేయడమైనది. ఇక్కడ మొదటి బ్యాచ్లో 581 స్టూడెంట్స్ చదువుకున్నారు, ఎంపీసీ అండ్ బైపీసీ కలిపి. ఈ పిల్లలకి ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్స్ మార్చి 17 వరకు జరిగినాయి. ఇవాళ ప్రకటించిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో స్టేట్లో పాస్ పర్సంటేజీ, జూనియర్ పాస్ పర్సంటేజ్ 77 ఉంది, సీనియర్ పాస్ పర్సంటేజ్ 81 ఉంది. ఈ జూనియర్ పాస్ పర్సంటేజ్ 77 ఉంటే మనకి చిలకలూరుపేటలోనే ప్రప్రథమంగా 93% పాస్ పర్సంటేజ్ వచ్చి అత్యధికంగా చిలకలూరుపేటలోనే మన కాలేజీల్లో ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ అత్యధికమైన పాస్ పర్సంటేజ్ వచ్చింది. అలానే పల్నాడు పాస్ పర్సంటేజ్ తీసుకుంటే 73% ఉంది. పల్నాడు పాస్ పర్సంటేజ్ 73 కన్నా మనది ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ చిలకలూరుపేట స్టూడెంట్స్ సాధించింది 93%. అంటే పల్నాడులోనే యావరేజ్ పాస్ పర్సెంట్ కన్నా ఒక 20% అహెడ్లో ఉన్నారు ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ. అలానే 77 స్టేట్ పాస్ పర్సెంటేజ్ కన్నా ఆల్మోస్ట్ ఒక 16% అడిషనల్గా ఉన్నారు. సో ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ ఇటువంటి రిజల్ట్స్ సాధించడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న పేరెంట్స్, తల్లిదండ్రులు, స్టూడెంట్స్ సహకారంతో పాటుగా మా సిఇఓ గారు ఉమామహేశ్వరరావు గారు ఇచ్చిన గైడెన్స్లో జోనల్ ప్రిన్సిపల్ గారు చౌదరి గారు, అలానే ఇక్కడ హనుమంతరావు గారు, నేను అకాడమిక్ డీన్గా వర్క్ చేస్తున్న తరుణంలో మన కాశీ గారు వైస్ ప్రిన్సిపల్గా ఉన్నారు. మా గైడెన్స్ తోటి ఇక్కడ జరిగే స్టాఫ్ మెంబర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ని శ్రద్ధగా పట్టించుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవ్రీ వీకెండ్ యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ వాటిల్లో ఉత్తీర్ణత ఎలా ఉందనేది పర్స్యూ చేసుకొని సాధించడం జరిగింది. దీనికి ప్రధానంగా తల్లిదండ్రులందరికీ కూడా కాలేజ్ తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. మనకి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్లో ఎంపీసీ విభాగంలో 470 2025 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఎలా వెళ్దామని మొదట ఒక పక్కా ప్రణాళిక తోటి వెళ్ళాము.
ఈ 470కి ఎంపీసీ విభాగంలో 465 ఏ జయదీపికా రెడ్డి మరియు ఎం రమేష్ ఇద్దరు స్టూడెంట్స్ చిలకలూరుపేటలోనే అత్యధిక మార్కులు సాధించారు. 465 అవుట్ ఆఫ్ 470 మార్క్స్ ఎంపీసీ విభాగంలో. అలానే బైపీసీ విభాగంలో 455 మార్క్స్కి 450 మార్క్స్ సెక్యూర్ చేసిన షేక్ సుహానా మనకి చిలకలూరుపేటలోనే అత్యధిక మార్కులుగా ఉన్నాయి. నెక్స్ట్ తీసుకుంటే విభాగంలో 460 నుంచి 470 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ 28 మెంబర్స్ ఉన్నారండి. అలానే 400 అబౌవ్ స్టూడెంట్స్ ఎంపీసీ విభాగంలో 266 మంది ఉన్నారు. ఎంపీసీ బైపీసీ కలిపి 400 మార్కులకి పైన 307 మార్కులు. అంటే రాసిన స్టూడెంట్స్లో 60% ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ 85% మార్క్స్. ఇది ఎలా సాధ్యమైంది అంటే రెగ్యులర్ ప్రోగ్రాంలో అక్కడ ఇప్పుడున్న హనుమంతరావు గారు ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, అలానే జోనల్ ప్రిన్సిపల్ గారు ఎవ్రీ వీక్ వచ్చి ఈ స్టూడెంట్స్ తోటి స్టాఫ్ తోటి మాట్లాడి ఈ స్టాఫ్ ఏం చేయాలనేది, మా స్టాఫ్కి సహకారం చాలా ఉందండి మా ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీకి. అలానే స్టూడెంట్స్ని రెగ్యులర్గా పంపించి స్టేట్లో మా బ్రాంచెస్లోనే ఎక్కడా లేని విధంగా రెగ్యులర్ అటెండెన్స్ రావడానికి కూడా తల్లిదండ్రులు చాలా సహకరించారు. రావడానికి మేము ఎవ్రీడే కాల్ చేసాం, చాలా రెస్పాన్స్ ఇచ్చారు. సో చిలకలూరుపేట ప్రజలు మొదటిగా మనం స్టార్ట్ చేసిన ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ 2025లో నమ్మి ఇక్కడ చేర్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. అదేవిధంగా మీ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా మేము మొదటి సంవత్సరంలోనే మంచి పాస్ పర్సెంటేజ్, మంచి హై స్కోర్స్ తెచ్చాము. ఇదే స్ఫూర్తితోటి 26, 27 ఈ స్టూడెంట్స్, ఈ చిన్నారులు ఎవరైతే ఉన్నారో మనకి వీళ్ళందరూ కూడా 2027లో ఆబ్జెక్టివ్ విధానంలో జేఈ మెయిన్ కానివ్వండి, జేఈ అడ్వాన్స్ కానివ్వండి, నీట్ అవనండి, ఈఏపీ సెట్ అవనండి, ఈ 4 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో కూడా 27లో మంచి పాస్ పర్సెంట్, మంచి ర్యాంకులతోటి, మంచి సీట్ గెటింగ్ మార్కులతోటి కమింగ్ ఇయర్ 27లో కూడా సాధిస్తామని ఈ సందర్భంగా చెప్తూ అందరికీ కూడా చిలకలూరుపేట తల్లిదండ్రులకి, సహకరించిన స్టూడెంట్స్కి, మా అధ్యాపకేతర బృందానికి, మా కళాశాల యాజమాన్యం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్ ఈ 26, 27లో ఈ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్కి కొంచెం అదనంగా ఇంకొక బిల్డింగ్ కూడా తీసుకొని ఆల్రెడీ రేపు జూన్లో స్టార్ట్ చేస్తున్నాము. అది లోకల్గా ఇక్కడి నుంచి దగ్గరగా వితిన్ 1 కిలోమీటర్లోనే ఉంది. సో స్టూడెంట్స్కి ఎంతో సౌకర్యంగా సెక్షన్కి 40 నుంచి 45 లోపే స్టూడెంట్స్ని పెట్టి చేయడం వల్ల ఇవన్నీ రిజల్ట్స్ సాధించగలిగాము. ఇదే విధంగా కమింగ్ అకాడమిక్ ఇయర్లో కూడా మంచి రిజల్ట్స్ సాధిస్తామని యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండి. From NRI Institution, Chilkalurpet. I am currently studying MPC first year in this college. I am bagged with 465 marks in my academic year 2026. At first I had a hesitation to join this college, whether it is good or bad. After joining this college, I found that it is the best institutions which mend and make students as pole stars rising in sky. And the teachers in NRI are very friendly enough, and they will guide and made each and every student to do their best. And NRI is not a school or college, but it is a temple of knowledge and wisdom, where all teachers will be friendly and they will be guiding. And I wish and tell my juniors to join NRI institutions. Thank you. Everyone, my name is Ramesh from NRI Junior College in Chilkalurpeta. I am from Business Stars section. First of all, I am very thankful to all the teachers who guided me to get this great result, and I secured 465 out of 470 in IP 2026 exams. I'm feeling very happy, and I'm happy with my parents. This is because of our teaching staff and non-teaching staff. Their guidelines made me to stood here. There is both JEE Mains and EAP-set curriculum in our college. Thank you. Sumana from
from Chilkurupet. I am a student of BIPC. I secured 450 out of 455. I am very thankful and happy for this result, for giving this much of strength to secure this result to this NRA institution. I am very thankful for the non-teaching and teaching staff for securing this much of marks and giving guidance and giving guidelines to secure these marks. Thank you.